వైసీపీకి భారీ షాక్. ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డుల నుంచి 500 మంది వైసీపీ కార్యకర్తలు, కీలక నేతలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బాసర్ల చంద్రశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు, కుట్ర రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ రోజు ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డులకు చెందిన దాదాపు 500 మంది వైసీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో పట్టణ సెక్రటరీ కదిరికోట అనిల్ కుమార్ మరియు వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. వచ్చేది జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, బీవీ గారి నాయకత్వం, బీవీ నాయకత్వం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై బీవీ, జై బీవీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. 7, 8, 9 వార్డు నుంచి దళిత సోదర సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 600 కుటుంబాలు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కుటుంబాల్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దళిత సోదరి సోదరిమణులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి క్రియాశీల సభ్యత్వం ఉన్నవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరినందుకు వారికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ చూస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో ఈరోజు 2 ఏళ్ల పరిపాలన చెబుతూ ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలు సంతృప్తికరంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఉన్నారో మీరే గమనిస్తున్నారు. ఒక పక్క ఇచ్చిన సంక్షేమాన్ని చెబుతూ, ఇంకో పక్క చేస్తున్న అభివృద్ధిని చూపుతూ, ఇంకా ఏదైనా టెక్నికల్గా అదే రకంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలుండి ఏది జరగనటువంటి సంక్షేమాన్ని గురించి వివరించుకుంటూ ఇంటింటికి మేము ముందుకు పోవడం జరుగుతుంది. రానున్నటువంటి ఏ ఎన్నికైనా మా అధినేత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలకు కూడా స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే, కూటమి ప్రభుత్వం అయితేనే ఏదైనా కానీ ఎమ్మిగనూరులో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికి కూడా పెద్ద పీట వేసి ముందుకు తీసుకుపోయేటువంటి ఏ సంక్షేమమైన మహిళల్ని ప్రాతినిధ్యం వహిస్తూ దళితుల్ని, బడుగుల్ని, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్న పార్టీ, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు యువత మొత్తం, దళితులు, అదే రకంగా బడుగులందరూ కూడా ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని వస్తున్నందుకు వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బూత్ స్థాయిలో క్రియాశీలకంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుతున్నా, ఏ ఎన్నిక జరిగినా భవిష్యత్తులో మీరందరూ కూడా క్రియాశీలకంగా, మహిళలు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ గెలుపు దిశగా తీసుకుపోయేటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరొక్కసారి ఈ యొక్క చేరిక ఏదైతే ఉందో 7, 8, 9 వార్డులో నేను పర్యటిస్తున్నాను. ఈరోజు 7లో పోతున్నాను. అదే రకంగా ఈ పర్యటనలు జరిగే కొద్దీ క్షేత్రస్థాయి నుంచి ఏ రకంగా కూటమి ప్రభుత్వం మీద సాటిస్ఫాక్షన్ తోటి జరుగుతున్న సంక్షేమ అభివృద్ధికి మేమున్నాం మీకు తోడుగా, ఏ ఎన్నికైనా ఏ రోజైనా మీతో తోడుగా ఉంటామని వస్తున్నటువంటి మా దళిత నాయకులకు అందరూ కూడా ఈరోజు దాదాపు 10-11 మంది దళిత నాయకులు అందరూ కూడా అనిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి మరొక్కసారి పత్రికాముఖంగా, మీడియా ముఖంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలుకుతున్నాను. కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎమ్మిగనూరులో బివి జై నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఘనంగా చెప్తాం. నేను ఏమంటున్నానంటే మొన్న సీఎం గారు మన కాన్స్టిట్యున్సీకి వచ్చిన రోజు ఆయన అనేక హామీలు ఇచ్చినారు. హామీలు ఇవ్వటమే కాదు, దాని మీద సర్వేలు కూడా నడుస్తున్నాయి, అలికేషన్స్ కూడా అయినాయి. ఇది గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అయితేనేమి, అవుటర్ రింగ్ రోడ్ దాని ప్రాజెక్ట్ మీద అయితేనేమి, ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా తాగునీరుకి శుద్ధి జలాలు అంటే మినరల్ వాటర్ని సప్లై చేసే ఆలోచనలో ప్రాజెక్టు ముందుకు వెళ్తూ ఉన్నది. అది అభివృద్ధి మేము చెప్తాము. టెక్స్టైల్ పార్కు ఏదో లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాట ఇచ్చినట్టు కాకుండా దాన్ని కార్యరూపం తీసుకొచ్చినారు. అలాగే రైలు హామీలని తూచా తప్పకుండా పాటిస్తూ, అలాగే సంక్షేమాన్నే కాకుండా అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా భావించి, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే పోలవరం ప్రాజెక్టు 2027లో మొదటి దశ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఈరోజు రైతులంతా చంద్రబాబు నాయుడు దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకంటే అన్నదాత సుఖీబాబా 20,000 రూపాయలు అకౌంట్లో అయితేనేమి, ఈ సర్వే రాళ్ళ మీద ఫోటోలు తీసేయడం, ఈ పాస్బుక్ల మీద ఎవరి విధమైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం, అలాగే పోలవరాన్ని దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే పోలవరాన్ని మొదటి దశ 2027లో మొదలెట్టడం కానీ, ఇలాగ మద్దతు ధర కానీ, అన్నదాత సుఖీభావం ప్రతి ఒక్కడు కూడా రైతు కళ్ళల్లో ఆనందం చూసే కోసం రైతులకు కూడా కావాల్సిన పనులు కూడా చేస్తున్నారు. ఏం చేసినారండి గత ప్రభుత్వం? ఏం చేసినారు? గత ప్రభుత్వం చేసినంత దుర్మార్గం, నిర్వీర్యం, వ్యవస్థలను నిర్వీర్యం చేసి నాశనం చేసి పెట్టింది. ఒక కంపెనీ వచ్చేది కాదు. ఉన్న కంపెనీ అమర్ రాజా కంపెనీ, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అమర్ రాజా కంపెనీని పొలిటికల్ యాంగిల్లో దాన్ని తీసి దూరం పంపించేస్తే, ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో కృష్ణపట్నం కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, శ్రీ సిటీలు కానీ ఇలాగా కంపెనీల ప్రభావం వస్తూనే ఉంది. ఈరోజు ఏఐ తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇది ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే గూగుల్ కానీ, ఇక్కడ కియా ఫ్యాక్టరీ తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్ మన అనంతపూర్లో కియా కాదు, ఇది కొత్తది రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, మన రక్షణ శాఖకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అది కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, మొత్తం కంపెనీలు ఈ కంపెనీ కాదని ప్రతి ఒక్క కంపెనీ లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. దాన్ని చూసి వారవలేక మొన్న డిఎస్సి గురించి 16,000 మందికి దాదాపు 10 ఏళ్ళ నుంచి డిఎస్సి పెట్టక నిరుద్యోగులు నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతుంటే, దానికోసం అని చెప్పేసి మెగా డిఎస్సి పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాని మీద విషయం చెబుతున్నారు. దాని మీద ఏదో మళ్ళా దాంట్లో అన్యాయాలు జరిగినాయని దాని మీద ఏదో ధర్నాలు నిరసనలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏదో 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తే ఆ 16,000 మంది ఉద్యోగాలు తీసేయాలని వాళ్ళు పోరాడుతున్నారు. అంతెందుకు మన సీదర్ అప్పలరాజు విషయంలో ఒక బాధితుడిని ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఒక వ్యక్తి చనిపోతే ఎవరైనా చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి పోతారు, చనిపోయిన వ్యక్తిని చంపేసిన వ్యక్తిని పరామర్శకు వెళ్తుంటారు. వీళ్ళ ఆలోచనలు ఏందో అర్థం కావట్లేదు. జనాలకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కూటమి ఏం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి, భవిష్యత్తులో ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అని ప్రజలంతా గమనిస్తున్నారు. అదే మా కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి మా జయనాగేశ్వరరెడ్డి గారు బ్రహ్మాండంగా మా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇంటింటికి తిరుగుతూ వీధి తిరుగుతూ ఎవరి అవసరాలు ఏమున్నా మున్సిపాలిటీ పరిధిలో కానీ, పల్లెల పరిధిలో కానీ, రోడ్లు కానీ, పల్లెల్లో ఉన్న తార్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ బ్రహ్మాండంగా మేము చేస్తున్నాము. దాంట్లో భాగంగానే టౌన్కి వచ్చేసరికి ఇక్కడ టెక్స్టైల్ పార్కు, చేనేతల కోసం టెక్స్టైల్ పార్కు, ఎంఎస్ఎంఈ ఇలాంటి ప్రాజెక్టులు ఏ రోజున చూసిన మొక్కలు ఉన్నాయా వీళ్ళు? మేమంటున్నాము ఆ రోజు పునాది రాయి వేస్తే మరుసటి రోజు పునాది రాయి తీసేస్తున్నారని చెప్పారు టెక్స్టైల్ పార్కులో. ఈరోజు కళ్ళుండి చూడండి ఏం జరుగుతుంది అక్కడ అనేది, అభివృద్ధి ఏ రేంజ్లో జరుగుతుంది అనేది. అలాగా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, మనం ఒక్కొక్క మెట్టు ఒకటి మనం పైకి వెళ్తూనే ఉంటాము. దయచేసి నేను అందరికీ కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో మన ఊరు బాగుండాలంటే మన ఎమ్మెల్యే జగన్నాథరెడ్డి, మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండాలి. అలాగే రాష్ట్రం బాగుండాలంటే అక్కడ చంద్రబాబు, లోకేష్ బాబు గారు, అలాగే మన బీజేపీ ప్రైమ్ మినిస్టర్ గారు మన మోడీ గారు కానీ, మన పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ సహకారం మన రాష్ట్రం మీద ఉంటే డబుల్ ఇంజన్ ట్రైన్ లాగా మన లోకేష్ బాబు గారు చెప్తారు. అక్కడ కేంద్రంలో కూటమి అక్కడ 2 చోట్ల కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకెళ్ళి అభివృద్ధి ముందుకు వెళ్తుందని చెప్పేసి మంచి విద్యులైన ఓటర్లందరూ ఇదంతా గమనించే గత 2.5 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి కూడా చూసి
నచ్చి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మన వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు గోనిగండ్ల మండలం నుంచి కానీ, నందవరం మండలం నుంచి కానీ, ఎమ్మిగనూరు మండలం నుంచి కానీ, మన ఎమ్మిగనూరు టౌన్ నుంచి కానీ అనేక మంది వేల మంది జాయిన్ అయినారు. భవిష్యత్తులో మళ్ళా ప్రతి వారం 10 రోజులకు ఒకసారి జాయినింగ్లు వస్తూనే ఉన్నాయి. మేము ప్రతి ఊరు నుంచి కూడా మాకు జాయినింగ్ల కోసం విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు ఎవరు జాయిన్ చేసుకోవాలి, మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు పార్టీకి పనికొస్తారు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ ఫిల్టర్ చేసి మాత్రమే పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నారు. అందుకనే మొత్తం మేము గేట్లు కానీ ఎత్తినామంటే మొత్తం వన్ సైడెడ్ ఉంది కాన్స్టిట్యున్సీ. కాబట్టి మేము కూడా చెక్ చేసుకుని పనికి వచ్చే వాళ్ళని, మంచోళ్ళని, మంచి పేరు ఉన్న వాళ్ళని పార్టీలో తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. దయచేసి అందరికీ కూడా చెప్తున్నాను, పార్టీలో వచ్చిన అందరికీ మరొకసారి నేను కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అలాగే మీరు పార్టీకి ఉపయోగపడండి, పార్టీని ఉపయోగించుకోండి. ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమం కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. వ్యక్తిగత సంక్షేమాల కోసం, కుటుంబ సంక్షేమాల కోసం అనేకమైన పథకాలు వస్తున్నాయి. ఆ పథకాలు అందరూ కూడా పథకాలన్నీ కూడా మన కార్యకర్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్య వచ్చినా అక్కడ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని మీ అందరికీ మాటిస్తూ మరొకసారి మా పార్టీలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై టీవీ.